You are watching SV News Channel. నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. ఈ నెల 17వ తేదీన జరుగు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న రెవెన్యూ సిబ్బంది. That is naming self-casting. సామాజిక న్యాయ శంకారావం అనే నినాదంతో శ్రీనివాస భవన్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సభను ఏర్పాటు చేసిన సిపిఎం పార్టీ నాయకులు. ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం దగ్గర ఏ ఒక్కటి కూడా సాధించలేమంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి నిలబడి మాట్లాడిస్తారు తప్ప కూర్చోబెట్టి మాత్రం మాట్లాడు. కాబట్టి ఇవాళ చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాలతో ఏమైనా సాధించాలంటే, అణగారిన వర్గాల ప్రజల పట్ల ప్రభుత్వం చూడాలంటే ఖచ్చితంగా మనమందరం కూడా ఐక్యం కావాలి. మనమందరం ఎవరంతటి వారు ఉన్నంతకాలం మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఇవాళ రాజకీయాలు ఏ రకంగా జరుగుతా ఉన్నాయో మీరు ఒక్కసారి చూడండి. ఇవాళ ఎవరైనా సమాజంలో ఒక సాధారణ రైతు కొడుకు, ఒక చిన్న వ్యాపారస్తుని కొడుకు, ఒక ఉద్యోగస్తుని కొడుకు ఎమ్మెల్యే ఏ పరిస్థితి ఉందా? ఎవరైనా ఒక మనలో ఒకడు ఈ రాష్ట్రంలో ఎంపీకి పోటీ చేసే పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ మనం చూస్తా ఉంటే రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఉంటే 25 మంది ఎంపీలు కూడా కోటీశ్వర్లే. సంఘం ఉంది, కురుబ సంఘం ఉంది, వాల్మీకి సంఘం ఉంది, అన్ని కులాలకు కూడా ఇవాళ సంఘాలు ఉన్నాయి. కానీ నేను అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరందరూ కూడా లేదు. కాబట్టి ఇది మార్పు రావాలంటా ఉన్నాం. 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఇవాళ మన దళితులకు న్యాయం జరగలేదు. ఆదోని పట్టణంలో త్రాగునీటి పైప్ లీక్ అయ్యి వృధా అవుతున్న త్రాగునీరు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవ్వరు. ఆదోని పట్టణంలో 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఆదోని తహసీల్దార్ తెలిపారు. ఈనాటి ఎస్వీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.